హెచ్ఓడీలు కానీ లేకపోతే సెక్షన్ ఆఫీసర్లు కానీ వాళ్ళు వారించే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఒకవేళ వారించాలని చూసినా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో కూడా లేరు. ఇక బ్లాక్ నెంబర్ 1 నుంచే ఇక ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వస్తున్నారంటే వాళ్ళు ఎంతగా ఆయన కనెక్ట్ అయ్యారు, ఆయన చూసేందుకు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అదే విధంగా కూడా ఆయనతో ఒక మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా ఇక్కడ సెకండ్ బ్లాక్ ఏదైతే ఉందో సెకండ్ బ్లాక్ మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పోలీసులు అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కంట్రోల్ చేయడానికి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఈ విధంగా ఉన్నదని తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే రోప్ పార్టీలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అదే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫస్ట్ నుంచి సెకండ్ బ్లాక్ దాకా మాత్రం కిక్కిసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో పాటుగా కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వచ్చేసిన పరిస్థితి అయితే కనపడింది. వీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. పోలీసులు అయితే ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఆయన వస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇప్పుడైతే కాన్వాయ్ అయితే వస్తుంది. ఈ కాన్వాయ్ బట్టి ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు, కెమెరామెన్ విజువల్స్ లో చూపిస్తూ ఉన్నాడు. ఈ కాన్వాయ్ కి సంబంధించి కాన్వాయ్ వస్తూ ఉంది. ముందుగా కూడా పైలట్ నెంబర్ 1, పైలట్ నెంబర్ 2 వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. వాటి వెనక కారులో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడికి మాత్రం ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ చాలా కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వచ్చినటువంటి చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ దీనికి సంబంధించి ఎవరైతే ఇది ఆయనకి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్ కి సంబంధించి కార్ను పట్టుకొని కారుతో పాటు కూడా ఆయన సెక్యూరిటీగా ఉన్న పరిస్థితి. ఇక్కడ ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఒక్కసారిగా కూడా 1 వెహికల్ నుంచి కూడా పట్టుకొచ్చేసి వచ్చేసిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక మనం చూడొచ్చు, ఇక పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి క్రమంలో ఎంత ఇదిగా ఉందో, ఎంత రష్ గా ఉందో అని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. సేపట్లో ఆయన వస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటువంటి క్రమంలో ఇక మనం ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అందరికీ కూడా ఆయన అయితే మాత్రం అందరినీ విష్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ విష్ చేసి ఒక్కసారిగా కూడా ఆయన లోపలికి కారు నుంచి ఆయన సెకండ్ బ్లాక్ లోకి వచ్చారు. సెకండ్ బ్లాక్ లోకి వచ్చి విష్ చేస్తున్నారు. ఇప్పుడే కారు అయితే ఆయన అయితే దిగబోతున్నారు. ఆయన ఒక్కసారిగా వచ్చే క్రమంలో వాళ్ళందరినీ కూడా ఆయన విష్ చేసేందుకు ఆఖరికి మీడియా వాళ్ళతో కూడా వాళ్ళు అయితే కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో అంటే ఒక 2 నిమిషాల్లో ఆయన కారు దిగుతాం, అక్కడి నుంచి సెకండ్ బ్లాక్ కి వెళ్తాం అనేది వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి బ్లాక్ అయితే మాత్రం తను కేటాయించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ ఛాంబర్ లోకి వెళ్తారు. ఇప్పటికే ఇక్కడ చూడొచ్చు, మన విజువల్స్ లో చూపిస్తున్నాడు. విజువల్స్ సంబంధించి మనం చూసినట్టయితే మాత్రం ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి క్రౌడ్ వచ్చారు అనేది మనం చూడవచ్చు. అలాగే ఇక ఆయన వచ్చే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సెక్రటరీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా పర్సన్స్ కానివ్వండి, మొత్తంగా కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. ఆయన వచ్చారు. ఆ కారు కూడా అక్కడ సెకండ్ బ్లాక్ లో ఆగుంది. ఆ తర్వాత క్లియరెన్స్ కోసం కొంచెం ఆయన ఆపినట్టు ఉన్నారు. మరి ఆయన వచ్చే క్రమంలో మాత్రం చాలా ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు, అందరూ సెల్ ఫోన్లు తెచ్చి ఆయన్ని చూస్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ఏ విధంగా నినాదాలు చేస్తున్నారు, జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్లు తీశారు. సెల్ ఫోన్ తో ఆయన్ని షూట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ విజువల్స్ కోసం అయినా సరే అయితే మాత్రం ఆనందాన్ని విజువల్స్ ద్వారా ఏంటంటే తాము అతి దగ్గరగా ఉన్నట్టు కూడా భావిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే ఇక
బ్లాక్ సంబంధించి మొత్తం 5 బ్లాక్ లో ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఇక్కడైతే మాత్రం తీవ్ర రద్దీ అనేది ఏర్పడింది. పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏమిటి అనేది మనం అయితే చూడొచ్చు. మరి ఒక 1 మినిట్ లోనే ఆయన ఇక్కడ సంబంధించి ఆయన అయితే కారు దిగుతారు. డిప్యూటీ సీఎం గా మొట్టమొదటిసారి ఆయన అడుగు పెడుతున్నటువంటి క్రమంలో మాత్రం ఆయనకి విషయం తెలిపేందుకు కందులు దుర్గేష్ కూడా రావడం జరిగింది. కందులు దుర్గేష్ కూడా తో కలిసి ఆయన లోపలికి వెళ్తా పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక మరికొద్ది నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి నుంచి రావడం ఉంటుంది. ఇక మనం చూడొచ్చు ఇప్పుడు ఒక 1 or 2 మినిట్స్ లోనే ఆయనకి సంబంధించి ఆయన ఇక్కడికి ఈ కారు దిగటం, కారు నుంచి ఆయన సెకండ్ బ్లాక్ లో ముందే ఉన్నారు. సెకండ్ బ్లాక్ నుంచి ఆయన వెళ్ళిపోవడం అనేది ఆయన ఇక్కడి నుంచి ఆయన ఇక్కడికి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా ఆయన ఇక్కడ ఇప్పుడు కారును అయితే మాత్రం రిటర్న్ చేశారు. అంటే మొట్టమొదట సీఎం బ్లాక్ లోకి వచ్చారు కానీ బ్లాక్ లోకి వెళ్ళలేదు. ఆయన బ్లాక్ లోకి వెళ్లకుండా ఇప్పుడు సీఎం కి సంబంధించి సీఎం ఫస్ట్ బ్లాక్ లో ఉన్నారు. సెకండ్ బ్లాక్ నుంచి దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆయన కేటాయించినటువంటి ఈ ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాంబర్స్ కి సంబంధించి ప్రధానంగా కూడా ఆ ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాంబర్ కి సంబంధించి ఆయన చూడకుండానే సీఎం ని కలిసేందుకు వెళుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీఎం ని కలిసిన తర్వాత ఆయన ఛాంబర్ ని చూస్తారా లేదా అనేది మరి ఒకసారి తెలియాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి సీఎం తో కలిసేందుకు అంటే ఆయన తర్వాత మీటింగ్స్ ఉన్నాయా ఏంటి అనేది ఇప్పుడు చూడొచ్చు. మనకి విజువల్స్ లో కనపడుతూ ఉంది. సీఎం కి ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బ్లాక్ లోకి ఆయన వెడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫస్ట్ బ్లాక్ లో కూడా ఫుల్ సెక్యూరిటీ ఏరియా అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చాడని తెలిసి ఏ విధంగా ఇక్కడికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ అభిమానులు కానీ పరిగెత్తున్న పరిస్థితి. యాక్చువల్ గా అక్కడికి ఆ జోన్ లోకి ఎవరిని కూడా అలౌ చేయరు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసినట్టుగా కూడా కనపడుతూ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ కనుక సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఆయన సెకండ్ బ్లాక్ కి వచ్చారు. సెకండ్ బ్లాక్ వచ్చిన తర్వాత అక్కడ అయితే కారు దిగలేదు, లోపలికి వెళ్ళలేదు. వెంటనే కూడా మళ్ళీ ఒక 1 మినిట్ అయితే కారులోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన అయితే మాత్రం అప్పుడు ప్రజెంట్ ఆయన సీఎం సంబంధించి ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బ్లాక్ లోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆయన మళ్ళీ వచ్చి సెకండ్ బ్లాక్ లో ఉన్నటువంటి ఆయన కేటాయిస్తున్నటువంటి రూమ్స్ చూస్తారా లేదా అనే దాని మీద తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ బ్లాక్ కి సంబంధించి ఏదైతే సీఎం కి సంబంధించిన బ్లాక్ ఏదైతే ఉందో ఆ సీఎం బ్లాక్ లోకి ఆయన కారు దిగారు. కారు దిగి ఆయనైతే మాత్రం సీఎం ని కలిసేందుకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును కలిసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లారు. ఆ లోపలికి వెళ్తున్నారు. వెళ్లి ఆయనైతే మాత్రం కొద్దిసేపు మరి మాటలు చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ బ్లాక్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఆయన చూసేందుకు వచ్చేటువంటి వాళ్ళు కానీ ఒక్కసారిగా కూడా ఇక్కడ ఫస్ట్ బ్లాక్ లోకి వెళ్ళటంతో కొంత అక్కడ అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ ఫస్ట్ ఇది అనేది ఫస్ట్ బ్లాక్ అనేది అటువంటిది. ఆయనైతే మాత్రం వచ్చినట్టు నేపథ్యంలో ఇక అక్కడ ఉన్నటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులు కూడా వాళ్ళకి అడ్డంగా అనిపించలేదు. వాళ్ళు అయితే మాత్రం అక్కడికి వెళ్ళిపోయారు, కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తున్నట్లయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇక చంద్రబాబుని కలిసేందుకు డిప్యూటీ సీఎం ని కలిసేందుకు మాత్రం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది.